ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనము దేవుని మాటలు విని దివ్యమైన ఆశీర్వాదాలు పొందుకున్నాం. గత కొన్ని వారాల నుంచి మనం ఒక విషయాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. అదేమిటంటే, లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ప్రవేశించడానికి సాతానుడు కలుగజేస్తున్న ఆటంకాలను మనం వింటూ వస్తున్నాం. ఏదోను తోటలో ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు, ఏదోను తోటలో 3వ అధ్యాయంలోనే వాగ్దానం చేసిన యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నటువంటి అపవాది యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకుండా ఆటంకపరుస్తూ ఉన్నాడు. ఆదాము అవ్వల గర్భవాసంలో పుట్టినటువంటి కయ్యూనును వశపరుచుకొని హేబేలును చంపించాడు. తర్వాత అవ్వ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అవ్వకు మరొక సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ సంతానము భూమి మీద ప్రారంభించబడి, ఆ సంతానము షేతు సంతానము, మరొక పక్క కయ్యూను సంతానము. కొన్ని సంవత్సరాలకు ఈ 2 సంతానాలు కూడా చెడిపోయాయి. ఎందుకంటే షేతు సంతానము దేవుని కుమారులుగాను, కయ్యూను సంతానము నరుల కుమార్తెలుగాను ఉన్నారు. వారి ఇష్టం వచ్చినట్లుగా పెళ్లి చేసుకుంటూ, వారి ఇష్టం వచ్చినట్లుగా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న సందర్భంలో దేవుడు నరులను చేసినందుకు సంతాపపడి ఆ దినాల్లో నీతిమంతుడైనటువంటి నోవాహును ఏర్పాటు చేసుకుని ఆ కుటుంబాన్ని రక్షించాడు. మిగిలిన వారందరినీ కూడా జలప్రలయంలో ముంచివేశాడు. ఆ తర్వాత నోవాహు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి షేము సంతానాన్ని దేవుడు చూశాడు, కానీ అందరూ చెడిపోయారు. షేము సంతానములో నుండి వచ్చినటువంటి అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడు, విధేయత కలిగి ఉన్నాడు. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకోవడంలో అబ్రహాములో ఏ గొప్పతనం లేదు, కానీ అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును పిలిచినప్పుడు దేవుని మాటకు లోబడి అబ్రహాము సమస్తమును విడిచిపెట్టి వచ్చేస్తాడు. అయితే అబ్రహాము సంతానాన్ని గొప్ప చేస్తాను, నీ సంతానం ద్వారా సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి, నువ్వు నా మాట విన్నావు కనుక నిన్ను గొప్ప జనంగా, నీ సంతానాన్ని నేను గొప్ప జనంగా చేస్తాను అని చెప్పిన మాట సాతానుడు గమనించి అపవాది ఎలాగైనా అబ్రహామును కూడా తొలగించాలని చూసి అబ్రహామును బలహీనుని చేయాలనే ఉద్దేశంతో అబ్రహాము భార్య అయినటువంటి శారమ్మను పట్టుకొని శారమ్మ ద్వారా హాగరును అబ్రహాముకు భార్యగా చేసి హాగరుకు పుట్టిన సంతానమే తన సంతానంగా శారా భావించుకోవడానికి ఆలోచన కలుగజేశాడు. అయితే సరే, హాగరుకు సంతానం పుట్టిన హాగరు సంతానము వాగ్దానపు సంతానం కాకుండా అబ్రహాముకు 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం అబ్రహాముకు కుమారుణ్ణిచ్చాడు. ఆ కుమారుడి పేరు ఇస్సాకు. ఆ ఇస్సాకే వాగ్దాన పుత్రుడు. మీరు ఆదికాండము మీరు
17వ అధ్యాయం సార్, ముందు 17వ అధ్యాయము మీరు చూస్తే 19వ వచనం, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు, అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇది దేవుడు చేసిన వాగ్దానం. అలాగే 21:3 చూస్తే 21:3లో ఏమనుందో చూడండి. ఆ మాట కూడా చూసి ముందుకెళ్దాం. అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనిన వాడైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము 100 సంవత్సరాల వాడని చెప్పబడింది. 100 సంవత్సరాల వాడు. ఇప్పుడు ఇస్సాకు వాగ్దాన పుత్రుడుగా పుట్టాడు. ఇస్సాకులో ఒక శ్రేష్టమైనటువంటి మంచి లక్షణాలు చాలా ఉన్నాయి. ఇస్మాయిల్ లాంటి వాడు కాదు ఇస్సాకు. అడవి గాడిద లాంటి వాడు కాదు ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాకు తన తండ్రి మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. దేవుడు అడిగాడు, నీకు ఒక్కగానే ఒక్క కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలీమన్నాడు. అబ్రాహాము వెనుదీయకుండా బలివ్వటానికి పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి కట్టెలు పేర్చి కట్టెల మీద పండబెట్టి బలి ఇవ్వబోయే సందర్భంలో దేవుడు మాట్లాడాడు, నీకొక్కగాని ఒక్క కుమారుడైన ఇస్సాకును నాకు ఇవ్వటానికి నువ్వు వెనుదీయలేదు గనక. ఇప్పుడు చూడండి, గమనించండి, ఇస్సాకు బలిగా అర్పించబడటానికి తండ్రి మాటకు విధేయత చూపించాడు, లోబడ్డాడు. అందుకనే ఇస్సాకు విధేయుడైన కుమారుడు. విధేయుడైన కుమారుడు, ఫలభరితమైన కుమారుడు. ఇస్సాకులో ఇంకా మంచి లక్షణాలు ఉన్నాయి. ఇస్సాకు ప్రార్థనాపరుడు. ఇస్సాకు మంచి భర్త, ప్రేమించే భర్త. ఇస్సాకు పిల్లలను ఆదరించే తండ్రి. ఇస్సాకు మనం చూసినప్పుడు జగడాలకు వెళ్ళేవాడు కాదు, సమాధానాన్ని కోరుకునేవాడు. ఇస్సాకులో చాలా ఆత్మీయ పాఠాలు ఉన్నాయి. మనం ఇప్పుడు 1, 2 టైం ఉంటే 3 ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియులారా, మొదట మనం ఇస్సాకు జీవితాన్ని చూసినప్పుడు అతడు ఫలభరితమైన కుమారుడు, తండ్రి మాటకు లోబడిన కుమారుడు. బలి అర్పించడానికి కట్టెల మీద పండుకోబెట్టినప్పుడు తండ్రికి ఎదురు చెప్పకుండా దేవుని కొరకు తను తాను సమర్పించుకొని బలి అవటానికి ఇష్టపడిన కుమారుడు ఇస్సాకు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు విధేయులైన కుమారులు దేవునికి అవసరం, తండ్రికి అవసరం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒకడు దూరదేశం వెళ్ళిపోయాడు, ఇంటిలోనే ఉన్నాడు ఒక కుమారుడు. చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అది చూసి బయటే నిలబడ్డాడు పెద్ద కుమారుడు. లోపలికి రానాయన అంటే రావడానికి ఇష్టపడలేదు. అంటే తండ్రికి విధేయత చూపించలేదు. ఇంటిలోనే ఉన్నాడు కానీ తన జీవితము తండ్రికి అనుకూలమైనదిగా లేదు. మీరు యాకోబు కుమారుల్లో ఏసాపును చూసినప్పుడు ఏసాపును తండ్రి అయిన యాకోబు
ఫలించడి కొమ్మ అన్నాడు. అంటే చాలా విధేయత కలిగిన కుమారుడుగా మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, పిల్లలైన వారు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, ఫలించాలి. బైబిల్లో మనము చూసినప్పుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడింది. ఆ నాటబడిన అంజూరపు చెట్టు మనం చూస్తే అది ఫలించలేదు. 3 సంవత్సరాలు చూసిన తర్వాత ఆ యజమానుడు వచ్చి ఈ చెట్టును నరికివేయమన్నాడు. అయ్యా, ఈ సంవత్సరం కూడా చూద్దామయ్యా, దానికి ఎరువు వేసి నీళ్లు పోసి నేను దాన్ని మంచిగా చూస్తాను అని యజమానుడితో చెప్పుకున్నాడు. పనికిరాని చెట్టే. అది ఎక్కడుందంటే ద్రాక్ష తోటలో ఉంది. వినండి, ఈనాడు ద్రాక్ష తోట సంఘానికి గుర్తుగా అనుకుందాం. చాలా మంది సంఘానికి అది 3 సంవత్సరాలే కానీ ఎన్నో సంవత్సరాల నుంచి వస్తానే ఉన్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు, వాక్యం ఇస్తూనే ఉన్నారు, కానీ ఫలించట్లేదు, ఫలాలు లేవు. ఫలించని చెట్టు, ఫలభరితము లేని చెట్టు యేసయ్యకి అవసరం లేదు, ఆ యజమానుడికి అవసరం లేదు. యేసు ప్రభు వారు త్రోవ పక్కనున్న ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అంజూరపు చెట్టును చూస్తే ఆకులు మాత్రమే ఉన్నాయి. ఆ చెట్టును ఫలాలు లేనందువలన ఆ చెట్టును దేవుడు యేసు ప్రభు వారు శపించాడు. శపించడానికి గల కారణం ఏమిటంటే ఫలాలు లేవు. అయితే మార్కు రాసిన సువార్తలో ఒక మాట అంటాడు, ఏమంటాడంటే ఆ కాలము 11వ అధ్యాయము 13వ వచనంలో అది అంజూరపు కాయలు కాసే కాలము కాదు అన్నాడు. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఆ మాట అన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే అంజూరపు చెట్టు ఆకులు పూర్తిగా నిండా రాకముందే అంజూరపు కాయలు కాస్తాయి. కాయలు కాసిన తర్వాతే అంజూరపు చెట్టు నిండా ఆకులు వస్తాయి. ఒక చెట్టుకు ఆకులు నిండుగా ఉన్నాయి అంటే అంజూరపు చెట్టుకి ఆ చెట్టుకు ఫలాలు ఉన్నాయి అని అర్థం. ఫలాలు ఉంటాయి ఖచ్చితంగా. కాయలు ఉంటేనే చెట్టుకు నిండు ఆకులు వస్తాయి, అంజూరపు చెట్టుకు మాత్రం. కానీ ఆ అంజూరపు కాయలు ఆ చెట్టుకు లేనందువలన ఆ చెట్టు పనికిరాని చెట్టు, నరికివేయవలసిన చెట్టు, అందుకే శపించబడిన చెట్టు. అంజూరపు చెట్టును చూసి మనం నేర్చుకోవాల్సిన ఉపమానాలు ఉన్నాయి. ఫలించలేదు. నీవు ముందు కాయలు కాయాలి. దేవుని సంఘములోనికి వస్తున్న నీవు, దేవుని సంఘములో ఉన్న నీవు, నువ్వు కాయలు కాయొద్దా? ఫలాలు ఫలించొద్దా? ఫలించకపోతే గలతీలకు రాసిన పత్రికలో మనం చదువుకుంటున్నట్టుగా 5వ అధ్యాయంలో ఏమున్నాయి? మనం చాలాసార్లు చెప్పుకున్నాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎన్నో వచ్చిన చెప్పాలది చూడు, 22 చూడు. ఆత్మపరమైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము.
ఆశా నిగ్రహం. ఈ ఫలము నువ్వు ఫలించాలి. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నావు కానీ నీ జీవితంలో ప్రేమ లేదు, నీ జీవితంలో సంతోషం లేదు, నీ జీవితంలో సమాధానం లేదు, నీ జీవితంలో దీర్ఘశాంతం లేదు, దయ లేదు, మంచితనం లేదు, విశ్వాసము లేదు, సాత్వికము లేదు, ఆశా నిగ్రహం లేదు. నువ్వు మారు మనసు పొందాననుకుంటున్నావు. ఈ కాలము వచ్చేటప్పటికి నువ్వు ఫలించి ఆ చెట్టు నిండా అంజూరపు కాయలు ఉండవలసిన రీతిగా నీ జీవితంలో ఇవన్నీ ఉండాలి. ఉందాయా? చెప్పండి. తండ్రికి కుమారుడు విధేయత కలిగి జీవించినట్లుగా నీవు ప్రభు అయిన యేసుక్రీస్తుకు విధేయత చూపించాలి. మన యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి విధేయత కలిగి జీవించారు. విధేయత కలిగి జీవించారు. ఆయన చెప్పాడు విధేయత. ఆయన ఈ భూమి మీదకి విధేయతను ఒకని ద్వారా ఈ భూమి మీదకి శాపము వస్తే, ఒకని ద్వారా ఈ భూమి మీదకి ఆశీర్వాదం వచ్చింది. విధేయత చూపించాడు కనుకనే మనకు ఆ మాట రోమా పత్రికలో ఉంటది, 5వ అధ్యాయము 19వ వచనం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రభు విధేయత చూపించాడు. మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదివితే అక్కడ ఒక మాట కనపడుద్ది. చూడండి, 2వ అధ్యాయము. ఆకారమందు మనుషునిగా కనపడి మరణము పొందునంతగా, అంటే అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడే, విధేయత చూపినవాడే తను తాను తగ్గించుకుంది. ఎంతవరకు తగ్గించుకున్నాడు అంటే శిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు. అబ్రహాము ఇస్సాకును బలివ్వటానికి ఆ కుమారుడు తండ్రి మాటకు లోబడి ఏ విధంగా తగ్గించుకున్నాడో, తండ్రి అయిన దేవునికి ఏకైక కుమారుడు, ఒక్కదాని ఒక్క కుమారుడు, అబ్రహాముకున్న ఒక్కదాని ఒక్క కుమారుడు ఇస్సాకును ఏ విధంగా బలికి సమర్పించాడో, అదే తండ్రి అయిన దేవుడు ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని మానవ జాతిని విమోచించడానికి శిలువకు అప్పగించాడు. అబ్రహాము ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టేశాడు. యేసు ప్రభు వారు శిలువకు మేకులు కొట్టి, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని శిలువకు మేకులు కొట్టి ఆయన బంధించాడు. చూడండి విధేయత. హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు చూడాలి ఒక మాట. 5వ అధ్యాయము 8వ వచనంలో ఏముంది? 5వ అధ్యాయం 8వ వచనం, ఆయన కుమారుడయుండి ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. కుమారుడయుండి, దేవుని కుమారుడయుండి శ్రమ పొందాడు. ఆ శ్రమల్లో విధేయత, లోబడే తత్వం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మాటలు మనం వింటున్నాం. విని చెవులతో విని, ఒక చెవితో విని ఒక చెవితో వదిలిపెట్టడం కాదు. నీ జీవితంలో విధేయత కావాలి, లోబడే తత్వం కావాలి. నామకార్థంగా దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు దేవునికి అవసరం లేదండి. సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించేవారు దేవునికి అవసరం. హల్లెలూయా. కనుక ఒకటి ఇస్సాకులో ఉన్న లక్షణము విధేయత. విధేయుడైన కుమారుడు.
తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. అర్థమైందా? లోబడాలి. బైబిల్లో మనం చూసినప్పుడు ఇస్సాకులో మరొక లక్షణం, ఆయన ప్రార్థనా పరుడు. ఒకటేమో ఆయన విధేయత చూపినవాడు. జాగ్రత్తగా వినాలి. తండ్రికి విధేయత చూపించాడు. దేవుడు అడిగినప్పుడు బలియాగం అవడానికి ఆయన ఏమాత్రము వెనుదీయలేదు. ఒకటి విధేయుడైన కుమారుడు, రెండవది ఆయన ప్రార్థనా పరుడు. ఎలియాజరు అబ్రహాము యొక్క మాట చొప్పున తన స్వజనుల మధ్యకు వెళ్ళి అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకురామన్నాడు. ఇప్పుడు ఎలియాజరు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మెసొపొతామియా దేశంలోనికి వెళ్ళినప్పుడు ఈ ఎలియాజరు ఒక సూచన కోసము దేవుని దగ్గర అడిగాడు. ఒంటెలు కూడా మోకరించినట్లుగా మనం చూస్తాం. ఎలియాజరు ఏమనుకున్నా అంటే, ఈ బావి దగ్గరకు ఏ స్త్రీ అయితే వస్తుందో, నేను దాహానికి నీళ్లు అడిగినప్పుడు నాకు నీళ్ళు ఇచ్చి ఒంటెలకు కూడా ఏ స్త్రీ అయితే నీళ్లు పోస్తుందో ఆ స్త్రీయే నా యజమానుడైన అబ్రహాము కుమారునికి భార్య అని ఒక ఆలోచన చేసుకున్నాడు. అలాగే ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. వచ్చినప్పుడు ఆయన అడిగాడు, నీళ్ళు అడిగాడు. నీకే కాదు, నీ ఒంటెలకు కూడా పోస్తానని ఆమె ఒంటెలన్నిటికీ నీళ్లు పోసింది. అసలు ఈ ఒంటెలు ఎన్ని నీళ్లు తాగుతాయో తెలుసు కదా, పోసింది. సరే, మంచిది. ఇప్పుడు ఎలియాజరు ఆయన వచ్చిన పనిని, తన ఇంటికి వెళ్ళాడు, తను వచ్చిన పని చెప్పాడు. వెంటనే వాళ్ళు ఒప్పేసుకున్నారు. ఆ ఇంటి వారు ఒప్పుకున్నారు. మాకేముందండి, ఆమె వెళ్తానంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఎలాంటి అభ్యంతరం లేదు. ఆమెను అడిగితే వెళ్ళటానికి ఇష్టపడింది. ఏదో కొన్ని రోజులు ఉండమని అడిగాను. ఉన్నారు. బయలుదేరి వస్తున్నారు. బయలుదేరి వచ్చేటప్పుడు ఇస్సాకు కనపడినప్పుడు ఆమె అడిగింది, రిబకా ఎవరైనా అని అడిగితే, అతడే మా యజమానుని కుమారుడు, నీకు కాబోయే భర్త. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే, పొలములో ధ్యానిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. దేనికోసం ప్రార్థిస్తున్నాడు? అన్ని విషయాలు అనుకున్నాను. నేను అనుకుంటాను, నాకు భార్యను తీసుకురావటానికి ఎలియాజరు ఆ దేశం వెళ్ళాడు. దేవా, ఎవరిని పడితే వాళ్ళని తీసుకురావటం కాదు, నీ చిత్త ప్రకారము నీకు అనుకూలంగా మేమిద్దరము కలిసి నీ యొక్క పనిలో, లేకపోతే నీ కుటుంబముగా నీ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చే, నువ్వు మాకిచ్చిన దానిని నెరవేర్చే వారంగా ఉండటానికి నాకు సహకరించేటువంటి భార్యను నీవు మా ఎలియాజరుకి చూపించమని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు పొలములో ఉండి ఈయన ప్రార్థన చేస్తున్నాడు కనుక, ఈయన ప్రార్థనా జీవితం, ప్రార్థనను దేవుడు అంగీకరించి ఎలియాజరుకు సరి అయినటువంటి మార్గమును చూపించి ఒక చక్కని చిన్నదానిని, ఒక శ్రేష్టమైన భక్తి కలిగిన చిన్నదానిని తీసుకుని రావటానికి దేవుడు కార్యం చేశాడు. ఒకటి ఎలియాజరు ప్రార్థన చేశాడు,
తర్వాత ప్రాముఖ్యంగా ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు. రెబెకాకు చాలా దినాలు గర్భము లేనందువలన ఇస్సాకు ప్రార్థన చేసినందువలన ఇస్సాకు ప్రార్థన అంగీకరించి రెబెకా గర్భము తెరిచాడు దేవుడు. అంటే ఇస్సాకు ప్రార్థన పరుడు. ఈనాడు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మన కుటుంబాలలో పురుషులు ఎలా ఉన్నారు? మన కుటుంబాలలో భార్యలు ఎలా ఉన్నారు? ప్రార్థన అనుభవం ఉందా? ప్రార్థన ఆసక్తి ఉందా? చాలా మందికి లే ప్రార్థన చేసే విధానం లేదు. ప్రార్థన కోసం ప్రయాసపడే విధానం లేదు. ప్రభునందు ప్రియులారా, ప్రార్థనకు అవసరమైనవి కొన్ని ఉన్నాయి. ప్రార్థన చేసే వ్యక్తిని సాతానుడు ఎప్పుడు కూడా ఆటంకపరుస్తూ ఉంటాడు. పట్టుమని ఒక గంట సేపు కూడా మనం ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. అలాగూ నువ్వు ప్రార్థన చేస్తే సాతానుడు కొన్ని విషయాలు మీ మధ్యలోకి తీసుకొస్తాడు. అదేమిటంటే, మొట్టమొదట సాతానుడు మీ మధ్యలోకి తీసుకొచ్చేది అలసట. మనం కూర్చుంటాం, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అలసిపోయాన్ని, ఇక ఈరోజు ఏం చేసుకుంటాం, రేపు పొద్దున్న ఏం చేసుకుంటాం. అలసటను తీసుకొస్తాడు. తర్వాత ఈ అలసటతో మనం కొంతమంది ఏం చేస్తారు తెలుసా? సిగ్గుపడతారు. ప్రార్థన చేయడానికి సిగ్గుపడతారు. కొంతమంది మొహమాట పడతారు. ఇది సాతానుడు పెట్టే ఆటంకం నీ ప్రార్థన జీవితంలో. నిన్ను ప్రార్థన చేయకుండా సాతానుడు చేసే బలహీనత ఇది అని గుర్తుపెట్టుకో. మరొకటి, రెండవది చంచలత్వం. చూడండి, నీలోనికి వేరే ఆలోచనలు తెస్తాడు. నువ్వు ప్రార్థనకు వస్తావు కానీ, ప్రార్థన చేస్తుంటావు కానీ, ఇదిగో అక్కడ ఫలాన్ని పెట్టాను, ఏమైపోయిందో, ఏదో ఒక ఆలోచన. అది ఈరోజు నేను డ్యూటీకి వెళ్ళకుండా ఉండిపోయాను, డ్యూటీకి వెళ్తే కాస్త డబ్బులు వచ్చాయి. లేకపోతే నేను పనికి వెళ్ళి, నాతో వాడు పనికి వెళ్ళాడు, వాడు 1000 రూపాయలు సంపాదించుకుంటాడు. ఇప్పుడు నాకు ఆ 1000 పోయినాయి. ఈ ప్రార్థనకు వచ్చినందువల్ల ఇంకో 100 రూపాయలు లాసు, లేకపోతే 50 రూపాయలు లాసు, లేకపోతే 10 రూపాయలు, 20 రూపాయలు లాసు. ఎందుకంటే సందాయిస్తారు. వేరు వేరు ఆలోచనలు వచ్చేస్తాయి లోపలికి. ఇంటికన్నా భర్త ఏం చేస్తున్నాడు, వచ్చాడేమో, పిల్లలు ఏం చేస్తున్నారు, తలుపేసి వచ్చానా లేదా, అన్ని సరిదొచ్చానా లేదా, ఇవన్నీ నీ మనసులోకి చంచలత్వాన్ని తీసుకొస్తాడు. మరొక విషయం ఏమిటంటే, సాతానుడు ప్రార్థన చేయటానికి ముందు నీ మనసులో నెమ్మది లేకుండా చేస్తాడు. నెమ్మది లేకుండా చేస్తాడు వాడు. ఇంట్లో ఏదో గొడవ, ఏదో ఒక సమస్య, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఏదొక దీనితో ఈ ఆలోచనలో నువ్వు ప్రార్థన చేయడానికి నీ జీవితంలో నెమ్మది ఉండదు. ఆ సాతానుడు కలుగు చేసే ఆటంకాలను నువ్వు జాగ్రత్తగా గమనించాలి ప్రార్థనకి. మరొక విషయం ఏమిటంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు తొందరపాటు. నలుగురు ప్రార్థన చేస్తున్నారు, ఏందమ్మా ఈమె ఎంతసేపు చేస్తుంది, తొందరగా కానిస్తే వెళ్ళాలి, పనులు ఉన్నాయి.
ఏదో ఎంతసేపు మొదలు పెట్టింది, ఇంకెంతమంది చేయాలి? మరి ఇంకా 3 చేయాలా? అయ్యో చాలా టైం అవుతుంది, నాకు తొందర పని ఉంది. ఈ తొందరపాటు కూడా మనిషిలోకి వచ్చేస్తుంది. ఇంక నువ్వేం ప్రార్థన చేస్తావు? ప్రార్థనతో ఏమీ ఏకీపిస్తావు? ఇప్పుడు నీవు నాతో మాట్లాడటానికి వచ్చావు, అమ్మా నాకు ఇప్పుడు కాదు టైం, నాకు చాలా పనులు ఉన్నాయి, తర్వాత చూస్తానులే అని వెళ్ళిపోయాను అనుకోండి, ఎలా ఉంటుంది నీకు? అలాగే దేవుని దగ్గర కూడా వచ్చి, ప్రభువానికి స్తోత్రం, నాకు చాలా పనులు ఉన్నాయి ప్రభువా, ఇదిగో ఈ మనవి ఆలోచించని నువ్వు తొందరగా వెళ్తున్నావు అనుకో, దేవుడికి ఎట్టుంటుంది? దేవునికి ఎలా ఉంటుంది? దేవుని దగ్గర విధేయతగా మోకరించి, దేవుని స్తుతించి, దేవుని గణపరిచి, కన్నీటితో దేవుని సన్నిధిలో నీ మనవులు పెట్టే ఆ నిదానం లేకపోతే, ఆ సమయము నీకు లేకపోతే నీ సమస్యలు ఎలా పరిష్కరించబడతాయి? నిద్రపోవటానికి టైం ఉంది, సీరియల్స్ పూర్తిగా చూడటానికి టైం ఉంది, న్యూస్ వినడానికి టైం ఉంది, లేకపోతే ఇంకేదన్నా చేయటానికి టైం ఉంది, ముచ్చట్లు చెప్పడానికి టైం ఉంది, ఉద్యోగంలో గడపడానికి టైం ఉంది, అన్నిటికీ టైం ఉంది, కానీ ప్రార్థనకు మాత్రం టైం లేదు. ఎంత దౌర్భాగ్య విషయం ఒకసారి ఆలోచించండి. అదే తొందరపాటు. మరొక విషయం ఏమిటంటే, ప్రార్థనకి ఆటంకం నిరాశ. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నాను, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నిన్న కాక మొన్న వచ్చినోడు ఇల్లు కట్టుకున్నాడు, వాడికి మంచి ఉద్యోగం వచ్చింది, వాడు బాగా ఆశీర్వదించబడ్డాడు, నేను ఇట్టాగే ఉన్నాను, నేను కష్టాలు అనుభవిస్తున్నాను, అందరూ బాగున్నారు, నా పరిస్థితే బాగాలేదు. నిరాశ. నిరాశ నీ జీవితంలోకి సాతానుడు దీన్ని తీసుకొస్తాడు. అందుకనే మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు. ఇవన్నీ మీ జీవితంలో ఉన్న బలహీనతలు. మనం ప్రార్థనకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు? నీ సెల్ ఫోన్ కట్టేసుకుంటావు. లోపలికి వెళ్ళేటప్పుడు, ఒక కోర్టులోకి ఒక జడ్జి ముందుకు వెళ్ళేటప్పుడు నీ ఫోన్ కట్టేసుకుంటాం, విధేయతగా కూర్చుంటాం. నేను ఎవరు చెప్తున్నారు, ఆ పోలీసు వాళ్ళు బళ్ళు పట్టుకుంటే వాడు 2 చేతులు ఇట్ట కట్టుకొని ఇట్టి అంటున్నాడంట. వాడి దగ్గర విధేయత, కలెక్టర్ దగ్గర విధేయత, ఒక రాజకీయ నాయకుడు వస్తే వాడి దగ్గర విధేయత. ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తే నీకు విధేయత లేదు. సెల్ ఫోన్ ఆన్లోనే ఉంటుంది, ఫోన్ మోగిందంటే వెళ్ళిపోతావు. హలో, బాగున్నాను, ఎక్కడున్నావు? నేను ప్రార్థనలో ఉన్నాను. కాదు, నువ్వు తొందర రావాలంటే నాకు ఫోన్ వచ్చింది కదమ్మా, ఈ డబ్బులు తర్వాత సందా వేసేయని ఆ పక్కన్న వ్యక్తికి ఆ సందా డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళిపోతావు. ఇదే ప్రార్థన? ఇదే ఆ దేవుని దగ్గర విధేయత? నీ ఇష్టం వచ్చిన కాసేపు కూర్చుంటావు, కాసేపు బయటకు వెళ్ళిపోతావు, కాసేపు ఏదేదో చేస్తావు. విధేయత లేని తత్వం. ఇవన్నీ ప్రార్థనకు ఆటంకాలు. నీ ప్రార్థన దేవుడు వినడు. దేవుడు ఎవరి ప్రార్థన వినడు. ఎవరు ప్రార్థన చేస్తే దేవునికి అసహ్యమో తెలుసా? కొంతమంది దీర్ఘం తీసి ప్రార్థన చేస్తారు. అసలు ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తున్నాయా? ఒక మాట ఉంది బైబిల్లో, కీర్తనల గ్రంథం 66వ కీర్తన 18వ మాట. ఏముంది అక్కడ?
చాలా జాగ్రత్తగా గమనించండి. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల. పాపం అంటే హృదయంలో పాపం పెట్టుకునే నువ్వు ప్రార్థన చేస్తే, అమ్మా వినండి, నీ బ్రతుకు మారకుండానే నువ్వు పాపపు స్థితిలో బ్రతుకుతూనే, నువ్వు అక్రమ సంబంధంలో బ్రతుకుతూనే, నువ్వు దొంగగా బ్రతుకుతూనే, మోసపూరితమైన ఆలోచనలు కలిగి మోసపూరితమైన ఉద్దేశంతోనే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన, ఆ మనవి దేవుడు ఆలకించడు. నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత కన్నీరు గార్చినా, నో. మొట్టమొదటి నీ పాపాన్ని తీసివేసుకో. మొట్టమొదట నీ పాపాన్ని తీసివేసుకో. చూడండి, వేషధారులుగా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో ఉంది, వేషధారులు భక్తిని నటిస్తూ ఏంటంట, మీరు చాలమ్మా, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండద్దు. ఎక్కడ సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరికి కనపడాలని? మనుషులకు కనపడాలని. ఇదే వేషధారం. నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయమన్నాను, సరే సమాజ మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేయి, మనుషులకు కనపడాలని కాదు. వేషధారులుగా ఉన్న వారి ప్రార్థన దేవుడు అంగీకరించడు. మరొకటి, మీ భోగముల నిమిత్తం, అవసరాల నిమిత్తం ప్రార్థన చేయొచ్చు, తప్పులేదు. నీ భోగముల నిమిత్తము నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. యాకోబు 4:3 ఇవన్నీ చదువుకున్నపోతే టైం అవుతుంది. ఆ తర్వాత సందేహముతో ప్రార్థన చేయొద్దు, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఈ పని దేవుడు చేయగలడా, మనుషులు చేయగలడా అని నువ్వు అనుకుంటే తప్పులేదు, కానీ దేవుడు చేయగలడా అని సందేహిస్తే, మీరు యాకోబు రాసిన పత్రిక 5:6, ఎవడైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల జ్ఞానం కావాల్సి ఉంటే దేవుణ్ణి అడగాలి. అదే వాక్యానుసారమైన జ్ఞానం. ఈనాడు వాక్యము క్రైస్తవులకు తెలియట్లేదండి. వాక్యము అసలు అర్థం కావట్లేదు క్రైస్తవులకి. వాక్య సంబంధమైన జ్ఞానం లేదు. చూడండి, సందేహంగా ప్రార్థన చేస్తే సముద్ర తరంగమును పోలిన వాడు అలా పైకి అలా లేస్తుంది, మరలా కింద పడిపోతుంది. సందేహంతో ప్రార్థన చేయకూడదు. తర్వాత సాతాను సంబంధమైన కార్యములు మీ జీవితంలో ఉండకూడదు ప్రార్థన చేసేటప్పుడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చదివితే, నువ్వు యథార్థంగా నువ్వు అడుగుతున్నావు కనుక నీ ప్రార్థన బట్టి నేను ఇక్కడికి వచ్చానని దేవదూత చెప్తున్నాను. ఆ తర్వాత మనం చూస్తే మామూలుగా కుటుంబంలో సమస్యలు ఉండకూడదు. ఇది చూడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. ఏమన్నా ఎక్కడంట? జీవమను కృపావరములో. ప్రతి పురుషునికి భార్య పాలి భాగస్థురాలు.
ఈ సంగతి పురుషులారా మీరు గమనించండి. స్త్రీ కూడా గమనించాలి. జీవమను ఈ కృపావరములో నీ భర్త నీతో పాలి భాగస్థుడు. ఇప్పుడు చూడండి, మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో జ్ఞానముతో కాపురము చేయాలి. అలా చేయకపోతే మీ ప్రార్థనలకు ఆటంకం. స్త్రీలు కూడా అంతే, పురుషులతో జ్ఞానముతో కాపురం చేయండి, లేకపోతే మీ ప్రార్థనలకు ఆటంకం. మీ సమస్యలు తీర్చుకోకపోతే, మీరు సమాధానం పడకపోతే, సమాధానం లేని భార్య ప్రార్థనైనా, సమాధానం లేని భర్త ప్రార్థనైనా దేవుడు అంగీకరించడు, వినడు. వినడు. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి. గర్వంతో కొంతమందికి చాలా అతిశయం. శంకరి పరిసయుడు ప్రార్థనకి వెళ్తే పరిసయుడు, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాయే. ఎవరి కోసం ఉంటున్నావు? ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది ఎవరి కోసం? నీవు ఉపవాసం ఉన్నావమ్మా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు? దేవుని కోసమా? నీకోసమే. నువ్వు ఉపవాసం ఉండేది నీకోసమే, నువ్వు ప్రార్థన చేసేది నీకోసమే. నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నా అంటే ఏమన్నా గొప్ప? నా రాబడంతటిలో 10వ వంతు ఇస్తున్నాను. ఏమండి, ఎవరి కోసం ఇస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చాడు కనుక నువ్వు ఇస్తున్నావు. అందులో నుంచి గర్వంగా చెప్తున్నాడు, నేను నిష్ఠగా ఉన్నాను. ఎంత గర్వం! ఉపవాసం ఉంటే గర్వమా? 10వ వంతు ఇస్తే గర్వమా? నిష్ఠగా ఉంటే గర్వమా? ప్రతి పునరుద్ధాన దినము లేక విశ్రాంతి దినము నీ సన్నిధికి వస్తున్నానని చెప్తే గర్వమా? కూర్చోరా, కూర్చో. వాక్యం వినండి, జాగ్రత్తగా వినండి. మీకోసం రాత్రులు ప్రయాసపడి సిద్ధం చేసి మీ ముందు పెడుతున్నాను. ఇది మీ జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అర్థమైందా? ప్రభునందు ప్రియులరా, ఇంత ప్రయాసపడి నిద్ర లేకుండా అర్ధరాత్రి కాడ సిద్ధం చేసి మీకోసం అందిస్తుంటే మీరు సరిగ్గా వినకపోతే, దీన్ని అనుసరించకపోతే దాని ప్రయోజనం ఏముంది? హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నా, గర్వంతో ప్రార్థన చేయదు. శంకరి చూడండి, విధేయతతో ప్రార్థన చేశాడు కనుక ప్రార్థన అంగీకరించబడి. తర్వాత దొంగలు ప్రార్థన చేస్తే దేవుడేనాడు. మలాకీ గ్రంథం, నేను దీని మీద ఎక్కువగా ట్రస్ట్ చేసి మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. కారణం ఏంటంటే, ఇదేందో పాస్టర్ గారు ఈ దశంభాగాల గురించి చెప్తున్నాడు అనుకుంటారని. చాలా అసలు దశంభాగం ఎంత ఇవ్వాలి, ఏంటి ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఎక్కడివ్వాలి, దశంభాగం ఇష్టం వచ్చినట్లుగా ఆ భాగాన్ని వంతుల వారీగా పంచుతున్నారు చాలా మంది. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు.
చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నాకు చాలా సమయం కావాలి. నువ్వు దొంగగా ఉండి ఏమన్నాడు? 3వ అధ్యాయంలో, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. మానవుడు దేవుని యొక్క దొంగిలునా? అప్పుడు మరలా అంటాడు, నువ్వు అడగొచ్చు, ఏమని అడగొచ్చు? అయితే మీరు నా యొక్క దొంగిలితిరి. దేని విషయంలో? మేము నీ యొక్క దొంగిలితమని మీరందరూ. దేని విషయంలో? మేము ఎవరి దగ్గర దొంగిలించామయ్యా? దేని విషయంలో మేము దొంగిలించాము మీ యొద్ద అని దేవుణ్ణి అడుగుతారా? మీరందరూ అప్పుడు ఏం చెప్తున్నాడు? 10వ భాగము ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొక్క దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఇంకా ఉన్నాయి లోతైన విషయాలు దీని మీద, ఒకరోజు చెప్తాను, ఎప్పుడో ఒకరోజు. ప్రభునందు ప్రియులారా, ఇలాగూ శాపగ్రస్త ఈ దొంగలు ప్రార్థన చేస్తే, ఇలాంటి దొంగలు, దేవుని సొమ్మును దొంగలించే దొంగలు, దేవుని సొమ్మును దేవునికి ఇవ్వకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించరు, వారు శాపగ్రస్తులు అని బైబిల్ చెప్తుంది. ఇంకా ఎక్కువ ఇవ్వాలని కూడా దేవుని వాక్యం ఉందనుకోండి. సరే, నేను ఒకటే మాట చెప్తున్నాను. నేను ఉన్న విషయం మీకు చెప్పకపోతే రేపు నేను లెక్కప్ప చెప్పాలి. అందుకనే చెప్తున్నాను. ఇలాంటి వారి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దేవుని వాక్యానికి లోబడకుండా ప్రార్థన చేసేవారు, దేవుని వాక్యానికి లోబడకుండా ప్రార్థన చేసేవారు. సామెతల గ్రంథం 1వ అధ్యాయములో మీరు చూడండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయములో మీరు చూస్తే 28వ వచనం, 24 నుంచి చదివితే ఇంకా మంచిది. నేను పిలువగా, 24 నుంచి, నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసింది. ఆజ్ఞాతిక్రమమే పాపమని వాక్యం చెప్తుంది కదా. దేవుని వాక్యాన్ని త్రోసివేసి నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటుంటే నీవు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వింటాడా? నీ ఇష్టం, నీ ఇష్టం. అక్కడ అంటాడు చూడండి, ఏమంటే నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అసహ్యము చేసేదను, అపహాస్యం చేసేదను. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని వారికి నేను కనపడకును. ఎప్పుడు ఆయన మాట వినకుండా నువ్వు ప్రవర్తిస్తే నీకు అపాయం వచ్చినప్పుడు ఆయన నీకు కనపడ్డంట. నువ్వు మొర్ర పెడితే ఆ మొర్ర ఆయన వినడంట. వినడంట కాదు, వినడు. వినడు. నీకేదో ఒక దినమున అపాయం వస్తుంది. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తూ దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని వాక్యము నీ జీవితంలో లేకుండా నువ్వు జీవిస్తున్నావే, ఒక దినమున అపాయం వస్తుంది. అప్పుడు తప్పకుండా నువ్వు దేవుని దగ్గరకు వస్తావు. అప్పుడు దేవుడు నీ ప్రార్థన వినడు. అప్పుడు దేవుడు నీ ప్రార్థన వినడు. 28 సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదువుదాం. 28వ అధ్యాయము 9వ వచనంలో ఏముంది? ధర్మశాస్త్రము వినపడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన ఏమంటే, ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం.
దేవుని వాక్యానికి చెవిని తొలగించుకుంటున్నారు. ఏమన్నా తీసే ఆయన అంటగా చెప్తాను, ఏదో రాసి ఇది చేయకపోతే. నేను అందుకనే ఖచ్చితంగా చెప్తాను. నేనంటే చాలా మంది కోపం. కారణం ఏమిటంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను, సూటిగా మాట్లాడతాను. అందుకు కోపం. నేను చెప్పాలి కదా మరి, రేపు లేకపోతే నాకు శాపం కదా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా చాలా విషయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం చదవండి. తర్వాత మరొకటి, ఇతరులను క్షమించకుండా ప్రార్థన చేసేది పాపం. నువ్వు అర్పణ అర్పించినప్పుడు, బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు, నీ సహోదరునికి నీ మీద ఏదైనా కోపం ఉందని తెలిస్తే నీకు అతని మీద కాదు, అతనికి నీ మీద, సహోదరునికి ఆ అర్పణ అక్కడే వదిలిపెట్టి ముందు పోయి క్షమాపణ సమాధానపడి వచ్చి బలి అర్పించమని మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. ఇలా చాలా వచనాలు ఉన్నాయి. తర్వాత మరొక విషయం ఏమిటంటే, అవసరతలో ఉన్న వారికి నీవు సహాయం చెయ్యగలిగి కూడా చెయ్యకపోవటమే నీ ప్రార్థనకు ఆటంకం. మనము వినండి, మనం సహకరించుకో ఒకరికొకరు. యేసు ప్రభు వారు మన కోసం తన ప్రాణమునే పెట్టాడు కదా. మనం ఒకరికొకరు ప్రాణము పెట్టడానికి బద్ధులమై ఉన్నామని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఉంది కదా. మరి మనము అలాగూ చేస్తున్నామా? మనం సహాయం చేయగలిగిన స్థితి నుండి సహాయం చేస్తున్నామా? వేరండి, చెప్పండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం. భక్తిహీనుల ప్రార్థన దేవుడు అంగీకరించాడు. పాపమును లక్ష్యము చేసే వారి ప్రార్థన అంగీకరించడు. దేవుని చిత్తాన్ని, దేవుని వాక్యాన్ని నెరవేర్చకుండా ప్రార్థన చేస్తే వారి ప్రార్థన అంగీకరించడు. విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే వారి ప్రార్థన దేవుడు అంగీకరించడు. మన ప్రార్థన పట్టుదలతో ఉండాలి. ఎవరికేదో 4 మాటలు వచ్చేసి గబగబా చెప్పేస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నారు చాలా మంది. విశ్వాస సహితమైన ప్రార్థన కావాలి, నమ్మాలి. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. ఎప్పుడు దేవా దీవించు, 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 దీవించు. ఆయన దీవెనలు మాత్రమే నీకు కావాలి, కానీ దీవించే దేవుడు నీకు అవసరం లేదా? నీ ప్రార్థన దేవుని చిత్తానుసారమైన ప్రార్థనేనా? ప్రభువా నాకు ఉద్యోగం ఇచ్చావు, ప్రభువా నాకు ఇల్లు ఇచ్చావు, ప్రభువా నా కుటుంబాన్ని ఇచ్చావు, బిడ్డల్ని ఇచ్చావు, బిడ్డలు చదువుకుంటానికి సహాయం చేసావు ప్రభువా. అయితే ఇప్పుడు నీ పని నిమిత్తము, నీ సంఘము నిమిత్తము నేనేం చేయాలి ప్రభువా? ఎప్పుడైనా అడిగావా? ఎప్పుడైనా ప్రార్థన చేశావా? అదే ద్రాక్ష వనములో నాటబడిన అంజూరపు చెట్టు ఫలించలేదు, నరికివేయి. సంఘములో నీవున్నావు, సంఘము కోసము ఏమి ఫలిస్తున్నావు నీవు? నీకు దేవుడు ఇంత చేస్తే దేవుని పనిలో నువ్వు ఎలా ఫలిస్తున్నావు, ఎలా సహకరిస్తున్నావు? ఎప్పుడైనా ఆలోచించావా? నా వంతు ఏమిటి? హెస్కేల్ అనుకుంటా అంటాడు, శీల మండలము, మోకాళ్ళ లోతు, మొల లోతు,
మునిగిపోయేను. శీలమండలం అంటే కొంతమంది ప్రార్థనకు వస్తారు వెళతారు, ప్రార్థనకు వస్తారు వెళతారు, వాళ్ళ ఇష్టం. వస్తారు, వచ్చినప్పుడు వస్తారు, మానుకున్నప్పుడు మానుకుంటారు, ఏదో సాకులు చెప్తారు. ఎందుకు రాలేదంటే ఏందో దేవుని సన్నిధి పునరుద్ధాన దినము ఆరాధనకు ఏ సాకు చెప్పినా దేవుడు క్షమించడం, ఏ సాకు చెప్పినా దేవుడు క్షమించడం. ఎవరో వచ్చారండి, చుట్టాలు వచ్చారండి, ఒంట్లో బాగాలేదండి, వర్షం వస్తుందండి, బాగా ఎండగా ఉందండి, మా ఆయన కూర మాంసం తినడం ఆలస్యమైందండి, లేకపోతే మా భార్య కూర వండి పెట్టడం ఆలస్యమైందండి. ఈ పిచ్చి సాకులు చెప్తే దేవుడు ఏనడం. దేవుడు నిన్ను రక్షించాడు, నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన దేవునికి సాకులు చెప్పొద్దు. దేవుని సన్నిధిలో గడపడానికి నీకు టైం లేదా? నాకున్నవన్నీ నీవిచ్చినవే ప్రభువా. ఆ ఇచ్చినట్లు టీవీ ఉంది, టీవీ చూడటానికి సమయం ఉంది. ఆ ఇచ్చినట్లు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్తో ఆడుకోవటానికి సమయం ఉంది. కానీ దేవుని సన్నిధి ప్రార్థన చేయటానికి సమయం లేదా? ఆరాధనకు రావడానికి సమయం లేదా? మీరు సమాజముగా కూడుట మానక 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 మరి మానుకుంటున్నారుగా, ఆరాధన మానుకుంటున్నారుగా. ఇప్పుడంటే కరోనా పేరు చెప్తున్నారు. కరోనా పోయిన తర్వాత, కరోనాకు ముందు ఇప్పుడేం కరోనా అంత ప్రబలలేదుగా, ఉండలేదుగా. ఇక్కడ దూరమేగా, మాస్క్ వేసుకోవచ్చుగా, శానిటైజర్ వేసుకోవచ్చుగా. ఏ ప్రభుత్వము ఏ నిబంధన ఆజ్ఞలు లేదుగా. చూడండి, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన పూర్ణ హృదయము ఏముంటుందంటే, నీవు రేయి మొదటి జామున లేచి నీవు నీ హృదయాన్ని కుమ్మరించు అని. నేను ఒక మాట అడుగుతాను, మీ హృదయము కుమ్మరింపు జరిగించే ప్రార్థన మీరు చేస్తున్నారా? దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించే అనుభవంలో మీరున్నారా? ఒకప్పుడండి నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు సాయంకాలం 8ంటికి ప్రార్థన ప్రారంభిస్తే బళ్ళున తెల్లారేంత వరకు ఒక్కొక్కళ్ళు దొర్లాడుతూ కన్నీటితో అంగలారుస్తూ ప్రార్థన చేసేవాళ్ళండి. ఈరోజు ఆ ప్రార్థన ఆ స్థితికి వచ్చే వాళ్ళు ఉన్నారా? హృదయాన్ని కుమ్మరిస్తున్నారా? హన్నా కుమ్మరించినట్లుగా ఎంతమంది ఉన్నారు? పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ప్రార్థన చేయాలి. ఇవన్నీ కొటేషన్ చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. ఇస్సాకులో ఉన్న లక్షణం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాగ్దాన పుత్రుడు, జనాంగాన్ని సమస్త వంశములను ఆశీర్వదించే యేసు క్రీస్తు జన్మించడానికి ఆ జన్మలో
పాలి భాగస్థుడుగా ఉండటానికి ఇస్సాకుని ఏర్పాటు చేసుకుంటే, ఆ ఇస్సాకు ఎలాంటి వాడంట? విధేయత కలిగిన వాడు, తండ్రికి లోబడిన వాడు. ఆ ఇస్సాకు ఎలాంటి వాడంటే ప్రార్థన పరుడు. మనం ఆ అనుభవంలో ఉండొద్దా? నా ప్రియ సోదరి సోదరుడా, ఇస్సాకుకు భార్య రిబకా, ఆమె కూడా చాలా సమర్పణ కలిగింది. చివరిలో కొంచెం మతి తప్పింది. స్త్రీలు ఎందుకని బలహీనమైన ఘట్టం, మొదట బాగుంటారు, తర్వాత కొంచెం తప్పిపోతుంటారు మొదట. అందుకని దేవుడు స్త్రీ బలహీనమైన ఘట్టం, ఆమెను నువ్వు హృదయాన్ని ఎరిగి ఆమెతో జాగ్రత్త కాపురం చేయమని చెప్పాడు. ఇస్సాకు చాలా జాగ్రత్త కాపురం చేశాడు ఆమెతో. ఇంకా ఉన్నాయి ఆ విషయాలు వచ్చేవారం. ఆ రెబ్బకమ్మ సంగతి మొత్తం ఊరక ఆ అవుట్లైన్స్ అన్న వచ్చేవారం చెప్తాం. ఇది ఇప్పుడు ఇలా చెప్పుకుంటా పోతే మనకి ఇప్పుడు అలా అయ్యేటట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, అబ్రహాము సంతానమైన యేసుక్రీస్తు వారి లోకంలో రావటానికి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. ఇస్సాకులో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు ఒకటి విధేయత, రెండు ప్రార్థన, ఇంకా ఉన్నాయి. దైవచిత్తమైతే వచ్చేవారం మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించును కాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా స్తోత్రము చెప్పడందరూ, స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన ప్రార్థన. ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వారు ఒకరు లేచి నిలబడి గట్టిగా ప్రార్థన చేయండి. అవసరమైతే ఇక్కడ మైక్ ఉంది, తీసుకొని ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మైక్ తీసుకొని. ప్రైజ్ ది లార్డ్.